హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎంత బాగుంది కదా నేచరు. ఇలాంటి నేచర్‌లో చక్కగా మన ఇంటి పక్కన పండిన కాకరకాయ కూరని వండుకుంటే ఎలా ఉంటుందండి? హ్యాపీగా ఉంటుంది కదా! షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి అది మాత్రం మంచి మందండి. షుగర్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా కదా! నిజమేనా? ఈరోజు మనం కాకరకాయని ఎలా వండుకోవాలో చూద్దాము. అయితే ముందుగా మనం కాకరకాయల్ని కడిగి మంచిగా చెత్త అంతా పోయేటట్టు కడిగి చక్కగా ఒక దగ్గర పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకోవాలి. రౌండ్ రౌండ్‌గా కట్ చేసుకున్నా పర్లేదు, నిలువుగా కట్ చేసుకున్నా పర్లేదు. లేక రౌండ్‌గా కొన్ని ముక్కలు, నిలువుగా కొన్ని ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే రౌండ్‌గా కొన్ని, నిలువుగా కొన్ని కట్ చేశాను. మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వంట పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం కొంచెం పోపులు వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకోవాలి. పోపులు కూడా వేడయ్యాక బాగా చిటపట్టలాడతాయి కదా పోపులు. ఆ తర్వాత ఉల్లిపాయలని వేసుకోవాలండి. కట్ చేసుకున్న ఉల్లిపాయలని మనము వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా కొంచెం బ్రౌన్ స్టేజ్లోకి వస్తుంది కదా, బ్రౌన్గా వచ్చిన తర్వాత మనము వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అప్పుడు వెల్లుల్లిపాయలు మాడదు కిందన. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేగుతున్న టైంలోనే మనం కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. రెండు కూడా వేసుకోవాలి. రెండు కూడా వేసి చక్కగా వేపుకోవాలి. వేపుకుంటున్న సమయంలో బాగా మంచి వాసన వస్తుంది. అప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మనకు సరిపడా పసుపుని వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకుంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది కూర. తర్వాత వెంటనే మనం కట్ చేసుకుని పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్నాక చక్కగా అది కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి ఇది మా ఇంట్లో పండిన కాకరకాయ అండి. చాలా బాగుంటుంది. మా ఇంట్లోనే పెరిగింది. తర్వాత కొద్దిసేపటికి అది బాగా కొద్దిగా చక్కగా అవుతుంది, ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనం చూసుకోవాలి ఉడికిందో లేదో అన్నది మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక అందులో కొంచెం మనం కారం వేసుకోవాలండి. సరిపడా కారం వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకొని కూర కోసం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకొని రెండు కూడా చక్కగా కలిగేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్నాక కొంచెం కరివేపాకు కూడా అందులోనే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు కూడా అప్పుడే వేసేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకొని కప్పు పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత ఉడికాక చక్కగా చూడండి ఎంత బాగా కర్రీ అయిపోయిందో. ఇంతేనండి. ఇంత సింపుల్గా చేసుకోవచ్చు కాకరకాయ కూరని. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.